ప్రతి నెల ఎవరు ఇస్తున్నారు? అంటే టాబ్లెట్స్ వాడుతున్నావా? సో ఏంటి బయట కొంటున్నావా? ఈ గ్రామంలో ఒక క్లినిక్ ఉందో తెలుసు కదా, మన ఏఎన్ఎం గారున్నారా? సో ఇప్పుడు ఇక్కడ మనకి మందులు ఉన్నాయి కదా, చెప్పారా? అది అక్కడ అడిగితే ఆ మందులకి ముందు చూడు కదా డాక్టర్ గారు చెప్పాడు, సార్ చెప్పాడు. ఓకే, స్టాటిన్స్ మనం 104 లో పెడుతున్నాం సార్. అది కాదయ్యా, మన దాంట్లో స్టాటిన్స్ ఉన్నాయా లేదా? ఇక్కడ పిహెచ్సిలో ఎకోస్ప్రిన్ ఉంది సార్, యాంటీ ప్లేట్లెట్ సార్. అది ఎకోస్ప్రిన్ ఉంది సార్, ఉంది సార్. 104 లో పెట్టొచ్చు కదా, లేదా 104 లో లేదా? 104 లో స్టార్టింగ్ ఎకోస్ప్రిన్ ఉంది సార్, ఎకోస్ప్రిన్ ఉంది, యాంటీ ప్లేట్లెట్స్. షూర్ సార్, షూర్ ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నేను చూసాను 104 వెహికల్లో స్టాటిన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. స్టాటిన్ అంటే స్టాటిన్ వచ్చేసి అటార్వాస్టాటిన్ అవి సార్, అవి కాకుండా యాంటీ ప్లేట్లెట్స్ ప్లస్ స్టాటిన్ రెండు వాడుతున్నాయి సార్ ఇక్కడ కాంబినేషన్. ఎక్కడికి వస్తారు? ఎప్పుడు వస్తారు జనం? ఎప్పుడు వస్తారు? నెలకా లేకపోతే 15 రోజులుగా? 2 సార్లు వస్తారు నెలకి. ఇప్పుడు అక్కడికి ఏమన్నా వెళ్ళావా ఎప్పుడన్నా? అక్కడికి మా మందులే తెచ్చుకోమన్నారు నన్ను, అక్కడే తెచ్చుకోమన్నారు. అది ఏం పోయలేదు, ఇంటికాడ తెలుసు. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సిన ఒకసారి నేను చూసి, అది డాక్టర్ గారు వస్తారు కదా నెలకి 2 సార్లు, ఆ వెహికల్లో పెట్టిస్తాం, అక్కడ తీసుకో, ఉచితంగా ఇస్తారు. ఓకే, అంటే వచ్చే నెల నుంచి అది చేద్దాం. అంటే ఇప్పుడు కాంబినేషన్ ఏది కావాలనేది ఒకసారి చెప్తే మనం 104 లో ఓవరాల్ గా పెట్టేద్దాం. అంటే హార్ట్ పేషెంట్స్ ఎక్కువ మంది కదా, ఉరికిన బయట అది బాగా పనిచేస్తాయి. ఉరికిన జనాలు పక్కన చెప్తా ఉంటారు, ఇది కన్నా బయట కొంటేనే మంచిగా పనిచేస్తాయి అని. అదే మీ ఎమ్మెల్యే గారు చెప్తారు. ఓకే, నువ్వు చూడమ్మా. సరిపోయినాయా? బాగానే లెక్క. ఇప్పుడు ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకుంటున్నారా? ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇందాక ఆవిడ ఫేషియల్ తీసుకున్నావా? ఒకసారి ఇదవుతోంది అంటే బెడ్ రీడన్ వాళ్ళకి ఆర్పిఎస్ ద్వారా ఇస్తాం. సరే, అసలు మామూలుగా ఇవన్నీ పోతా ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు మీ భార్యకి ఏమన్నా పెన్షన్ వస్తుందా? లేదా? ఎంత ఇస్తున్నారు? ఎప్పటి నుంచి? వచ్చినమిటే 7,000 వచ్చినమిటే తర్వాత 4 డేట్ అనేది నాకు డేట్ పర్వాలేదులే. ఓకే, ఇండియన్స్ నుంచి తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చిందా సొంతదా? డీకే పట్టాలి రాతలు. ఇప్పుడు మా ఏఎన్ఎంను వీళ్ళు ఏమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెక్ చేశారా? చేస్తారు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఓకే, సో ఏం అడిగారు అప్పుడు? మామూలుగా అసలు ఏం అడిగారు? బీపీ, షుగరు, ఇది పుల్లు ఉన్నాయని ఓకే, ఇంకా అంటే మామూలుగా ఇవన్నీ ఉన్నాయని అడిగాను. అదే మామూలుగా అసలు ఏమేమి అడిగారు? ఫిలప్ చేయడానికి కొత్త పోస్టులు కావాలంటే నీకు పర్మిషన్ కావాలి. వేకెన్సీలు ఫిలప్ చేయడానికి పర్మిషన్ ఎందుకు? 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఇమీడియట్గా ఫిలప్ చేయండి, ఎందుకంటే అది
ఇప్పుడు మామూలుగా సిహెచ్ఓ ఉండాలి, మెటర్నిటీ లీవ్లో వెళ్ళింది, మనం ఏమీ చేయలేము. బట్ అట్లీస్ట్ ఆశా వర్కర్స్ అన్నా లేకపోతే ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతుంది. వాళ్ళు వీళ్ళనే ట్రీట్ చేయడం కదా. అదే మన క్లినిక్లో పెట్టాము ఒక 105 మెడిసిన్స్ క్లినిక్లో 14 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టాము. సో అవి ఈ సిహెచ్ఓ ఇప్పుడు వాళ్ళు మన హాస్టేషన్ చేస్తున్నారు, అది సెటిల్ చేస్తాము. వాళ్ళు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వీళ్ళు క్లినిక్లో ఆ 105 మెడిసిన్స్ 14 డయాగ్నోస్టిక్స్ వీళ్ళు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి రొటీన్ ఉంటుంది. ఏదైనా డయేరియా, విరోచనాలు రావడం, లేకపోతే వాంతులు రావడం, లేకపోతే ఫీవర్ రావడం, చిన్న ఈ కంప్లైంట్స్. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఏం ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, షుగర్ ఉన్న వాళ్ళకి ఏం ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. సో అవన్నీ అది కాకుండా 15 రోజులకు ఒకసారి మన డాక్టర్ గారు వస్తారు, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. అది అదే కావాలి అంటే అది రెండింటికి ఎఫెక్ట్ ఏమిటి అంటే డాక్టర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గినాయి. అది సరే నాకు తెలుసు. అంటే ఈ 2 ట్యాబ్లెట్స్ అట్రోవాస్టాటిన్, రోజోస్టాటిన్ కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో మన దాంట్లో మన ప్రొక్యూర్మెంట్లో అదే పెట్టొచ్చు కదా. సింగిల్ బేసిక్ ఏంటి, పబ్లిక్లో డాక్టర్స్ ఎక్కువ ఏం వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు అట్రోవాస్టాటిన్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి రోజ్వాస్టాటిన్ కనుక రెగ్యులర్ అయితే ఏముంది, అది కాకపోతే ఇది మ్యాక్సిమం ఒక 10%. కాంబినేషన్ ఒకటి రోజోస్టాటిన్ ఒకటి యాడ్ చేస్తే కొంతమంది ఇది వాడతారు. డబ్బులు ఒకటి లేక ఉంటాను, దాని డ్యామ్ చెరువులో నీళ్ళు పెట్టేసి ఆ ట్యాంక్ గవర్నమెంట్ అక్కడి నుంచి వాటర్ వచ్చేసాను. దీనికి ఈ ట్యాంక్ కొత్తగా ఇచ్చిన ట్యాంక్కి చెరువులో 2 మోటార్స్ ఏంటి బీపీనా షుగర్ నీకు అమౌంట్ ఇచ్చాను. అలా కదమ్మా, మందులు ఇక్కడ మన వాళ్ళు ఇస్తున్నారు, డాక్టర్ గారు ఇస్తున్నారా లేకపోతే బయట కొనుక్కుంటున్నారా? అక్కడ కృష్ణ ఆయన తీసుకున్నారా? తెలుసా? కలెక్టర్ మేడం తెలుసా? మీటింగ్ మెయిన్ రోడ్ నుంచి వాడు ఊరు వెళ్ళే రోడ్డు టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది సరే, ఇక్కడే ఉండేవాళ్ళేనా మీరు? ఎప్పుడు ఎంత వయసు? 5 months. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి ఏమన్నా చెప్తారా? మీరు సిజేరియన్ ముహూర్తం గురించి ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే? ఇప్పుడు ఏమి ఇస్తారు టేక్ హోమ్ రేషన్లో? ఏమి ఇచ్చారు మీకు? మొన్న 2 నెలల వరకు ఇచ్చుంటారు కదా ప్రెగ్నెంట్, అదే డెలివరీ 25. పాలు అంటే ప్రతి నెల వస్తున్నాయా? అంటే బాలామృతం అని ఇస్తారు 6 నెలలు దాటిన తర్వాత, అది కూడా కంపల్సరీగా వాడండి, మంచిది. ఫస్ట్ 2 సంవత్సరాలు పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ 2 సంవత్సరాల్లో ఏమేమి ఏమైనా చెప్తున్నారా వాళ్ళకి? అంటే ఏమేమి చూడాలి?